హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కూర్మ అవతారం గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటిది, విష్ణుమూర్తి కూర్మావతారం ఎప్పుడు అవతరించారు? ఆప్షన్ ఏ త్రేతాయుగం, బి ద్వాపరయుగం, సి సముద్రమదనం, డి కురుక్షేత్ర యుద్ధం. సరైన సమాధానం సముద్రమదనం. వివరణ: దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు మందర పర్వతం మునిగిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించారు. రెండవ ప్రశ్న, దేవతలు సముద్రమదనం ఎందుకు చేశారు? ఆప్షన్ ఏ సంపద కోసం, బి అమరత్వం కోసం, సి యజ్ఞం కోసం, డి లోక విజయం కోసం. సరైన సమాధానం అమరత్వం కోసం. వివరణ: దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు బలహీనులయ్యారు. అమృతం సేవిస్తే శక్తి తిరిగి వస్తుందని భావించారు. మూడవ ప్రశ్న, మదనదండగా ఉపయోగించిన పర్వతం ఏది? ఆప్షన్ ఏ మేరు పర్వతం, బి కైలాసం, సి మందర పర్వతం, డి వింధ్యాచలం. సరైన సమాధానం మందర పర్వతం. వివరణ: మందర పర్వతాన్ని మదనదండగా ఉపయోగించారు. అది సముద్రంలో మునిగిపోవడంతో కూర్మావతారం దానిని మోసింది. నాలుగవ ప్రశ్న, మదనానికి తాడుగా ఉపయోగించిన నాగరాజు ఎవరు? ఆప్షన్ ఏ ఆదిశేషుడు, బి వాసుకి, సి తక్షకుడు, డి కాళీయుడు. సరైన సమాధానం వాసుకి. వివరణ: వాసుకి నాగరాజుని తాడుగా ఉపయోగించి దేవతలు అసురులు కలిసి మదనం చేశారు. ఐదవ ప్రశ్న, కూర్మావతారం ప్రధాన కార్యం ఏమిటి? ఆప్షన్ ఏ అసుర సంహారం, బి అమృత రక్షణ, సి పర్వతానికి ఆధారం, డి వాసుకి నియంత్రణ. సరైన సమాధానం పర్వతానికి ఆధారం. వివరణ: తాబేలు రూపంలో సముద్రం అడుగున నిలబడి మందర పర్వతాన్ని తన వెన్నుపై మోసి స్థిరంగా నిలబెట్టారు. ఆరవ ప్రశ్న, మదనం ప్రారంభంలో వెలువడిన మహావిషం ఏది? ఆప్షన్ ఏ కాలకూటం, బి హలాహలం, సి అమృతం, డి క్షీరరసం. సరైన సమాధానం హలాహలం. వివరణ: హలాహలం అనే ఘోరమైన విషం వెలువడింది. తర్వాత శివుడు దాన్ని పానం చేసి లోకాలను రక్షించాడు. ఏడవ ప్రశ్న, సముద్ర మదనం నుండి వెలుగులోకి వచ్చిన దేవి ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి పార్వతీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం లక్ష్మీదేవి. వివరణ: మహాలక్ష్మి క్షీరసాగర మదన సమయంలో ప్రత్యక్షమై విష్ణుమూర్తిని వరించారు. ఎనిమిదవ ప్రశ్న, అమృత కలశంతో ప్రత్యక్షమైన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి చంద్రుడు, సి వరుణుడు, డి ధన్వంతరి. సరైన సమాధానం ధన్వంతరి. వివరణ: ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యారు. ఆయుర్వేద దేవుడిగా ప్రసిద్ధి. తొమ్మిదవ ప్రశ్న, అమృతాన్ని దేవతలకు అందించేందుకు విష్ణుమూర్తి ఏ రూపం ధరించారు? ఆప్షన్ ఏ మోహిని, బి నరసింహ, సి వామన, డి పరశురామ.
సరైన సమాధానం మోహిని అవతారం. వివరణ: అసురులను మోహింపచేసి అమృతాన్ని దేవతలకు అందించేందుకు మోహిని రూపం ధరించారు. 10వ ప్రశ్న: కూర్మావతారం మనకు నేర్పే గుణం ఏది? ఆప్షన్ ఏ గర్వం, బి సహనం మరియు సహకారం, సి దురాశ, డి కోపం. సరైన సమాధానం సహనం మరియు సహకారం. వివరణ: ఈ అవతారం స్థిరత్వం, సహనం మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది.